హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకొక వ్లాగ్తో. ఈసారి ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి. ఈసారి కూడా మళ్ళీ స్నేహితులతో కలిసి వెళ్ళాము. చాలా రోజులైంది ఇలా తిరగక, కాబట్టి టైం దొరికితే ఇలా ఒక వెకేషన్ వేసేస్తున్నాం. ఎక్కడికో వెళ్ళడం కంటే మన చుట్టుపక్కల ఉన్న వాటికి వెళ్ళడం బెస్ట్ అని మాకు దగ్గరలో ఉన్న వాటికే మేము మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నాము. ఇక్కడికి వెళ్ళడానికి మేము మార్నింగ్ ఒక 3 to 4 o'clockకి అలా బయలుదేరాము. చూస్తున్నారు కదా ఎక్కడున్నామో, కాళేశ్వరంలో ఉన్నాం మనం ఇప్పుడు. మార్నింగ్ 3 కల్లా బయలుదేరి ఇక్కడ కాళేశ్వరానికి చేరుకున్నాం. మేము చేరుకున్న తర్వాత ఇలా ఈ నదిలో గంగా స్నానాలు చేసాము. గంగా స్నానాలు చేసే ముందు ఇలా పసుపు పూసుకుంటారు కదా, ఇక్కడ అదే చేస్తున్నాం మేము. పసుపు పూసుకొని గంగా స్నానాలు చేసుకున్నాము. ఫ్రెండ్స్తో వెళ్తే ఏ టూర్కైనా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయి వాటర్లో కూడా చాలా బాగా ఆడుకున్నాము. ఈ వీడియో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళే ముందు, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా ఒకసారి చేసేసుకొని మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేసేయండి. అండ్ మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది కూడా అనిపిస్తుంది. నేను చేసిన దానికి ఫలితం తగ్గినట్టు అనిపించి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నుంచి మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. వాటర్లోనే చాలాసేపు ఆడుకున్నాం మేము. మునిగాము, స్నానాలు చేసాము. ఇలా వాటర్లో బాగా మునుగుతూ ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడే గట్టు దగ్గర ఇసుకతో శివలింగం ప్రతిమ చేసేసి, ఇసుక శివలింగం అంటారు, ఇలా చేసేసుకొని దీన్ని పసుపు కుంకుమ పూలతో పూజించుకున్నాము. తర్వాత ఈ గంగా నదిలో గంగా దీపాలను కూడా వదిలాము. అండ్ మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మనం కరెక్ట్ టైంకి అక్కడ ఉంటాము. అండ్ ఎంజాయ్ చేయడానికి కూడా మనకి చాలాసేపు ఉంటుంది. అదే లేట్ మార్నింగ్స్ బయలుదేరితే టైం కూడా త్వరగా అయిపోతుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా 1 day కాబట్టి ఆ 1 dayలోనే మేము షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ గుడికి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర ఇక్కడ రేణికాయలు అన్నీ ఉన్నాయి. చూసారు కదా, మనం గుడికి చేరుకున్నాము. ఇది గుడి గోపురం మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళాలి. ముందుగా మనం గుడిలోకి మొదటిగా ఎంటర్ అవ్వగానే ఇలా శివలింగం దర్శనమిస్తుంది. తర్వాత ఇంకా లోపల దర్శనానికి వెళ్ళాము. కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఫోన్స్ అలో లేదు. అంటే అక్కడ లోపల గుడిలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా షూట్ చేయనివ్వలేదు కాబట్టి నేను చేయలేదు. ఇదంతా
గుడి ఆవరణలో. గుడిలో దర్శనం అయిపోయాక అక్కడ నుంచి మేము బయలుదేరి లక్ష్మీ పంప్ హౌస్కి చేరుకున్నాము. పంప్ హౌస్ అంటే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్లో వాటర్ ఉన్నాయి కదా, అంటే గోదావరి నీళ్ళని ఇలా ఈ పంప్ హౌస్ అంతా కలెక్ట్ చేసి పెట్టి రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్గా వదులుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఈ పంప్ హౌస్లు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లోంచి వాటర్ అన్నీ ఎత్తి ఇక్కడ స్టోర్ చేసి రైతులకి పంట సాగు కోసం నీళ్లు వదులుతారు. ఇది యాక్చువల్లీ ఒకసారి టీవీలో కూడా వచ్చింది. అబ్బా ఇంత బాగుందా అనిపించింది. కానీ ఇక్కడికి వెళ్ళి చూశాక కూడా సేమ్ అలానే ఉంది. ఇదంతా ఇక్కడ మనం అంత హైట్లో ఉన్నాము. హైట్ నుంచి కింద చూస్తే ఈ విధంగా ఉంది మొత్తం. ఇంకా పంప్ హౌస్లో కూడా మొత్తం చూసేసి పంప్ హౌస్ని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వేరే చోటికి వెళ్ళాము. ఈసారి ఎక్కడికి అనుకుంటున్నారా అంటే ఆ పంప్ హౌస్ నుంచి దగ్గరలోనే మనకి కాళేశ్వరం బ్రిడ్జ్ డ్యామ్ కూడా ఉంది. సో ఒకసారి ఆ కాళేశ్వరం డ్యామ్ కూడా చూసేసి వద్దామని. ఇంకా ఈ పంప్ హౌస్ నుంచి చాలా దగ్గరే, ఒక 1 to 2 kilometers ఉంటుంది అంతే. ఇలా మళ్ళీ బస్లో బయలుదేరి కాళేశ్వరం డ్యామ్ని కూడా చేరుకున్నాము. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకు కనిపించేదంతా. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకి గోదావరి నది పైన నిర్మించారు. రైతులకి ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు ఈ ప్రాజెక్ట్ని. చూసారు కదా, ఎక్కువ తెరవలేదు గేట్లని, ఓన్లీ 4-5 ఉన్నాయి అంతే. కానీ ఇలా ఏదైనా డ్యామ్లు, ఇలా సాగరాలు విజిట్ చేసినప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగా అనిపిస్తుంది ఇలా వాటర్ ఫ్లోని. నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా వెళ్ళడం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నేను చెప్పిన పని చేసేసారా? అదేనండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను కదా, చేసుకున్నారా? చేసుకోకుంటే తప్పకుండా చేసేసుకోండి. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా మనం ఫొటోస్ దిగితే ఏంటంటే మనకి కొంచెం మెమొరీ ఉంటుంది. అలానే నేను మొత్తం ఫొటోసే దిగమనట్లేదు, మనం వెళ్ళిన ప్లేస్ని ఎంజాయ్ చేయాలి అండ్ మెమొరీస్ కోసం కొన్ని ఫొటోస్ కూడా ఖచ్చితంగా దిగాలి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంకా కాళేశ్వరం డ్యామ్ కూడా చూసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరిపోయాము. చూస్తున్నారా, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ వాటరే. అంటే ఇన్ని చదరపు కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్ నిర్మించబడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరిపోయి మేము ఇంకో చోటికి చేరుకున్నాము. ఇదంతా మీకు కనిపించేదంతా అంటే ఇంత దూరం వరకు కూడా మనకి ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఇంకా ఇక్కడ హోటల్స్ ఎక్కడున్నాయో ఇంకా అదంతా ఎందుకని మేము ఇంటి నుంచే ఈ విధంగా ఫుడ్ తీసుకెళ్ళాము. పులిహోర, అటుకులు, అండ్ ఇక్కడ నుంచి బయలుదేరి మేము నెక్స్ట్ ప్లేస్కి చేరుకున్నాము. అది ఎక్కడికి ఎప్పుడు చేరుకున్నాము, ఎలా చేరుకున్నాము, అసలు ఎక్కడికి అనుకుంటే మీరు మా నెక్స్ట్ వీడియోకి తప్పకుండా చూడాల్సిందే. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.